భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన చారిత్రాత్మకమైన చాలా కాలం తరువాత చేపట్టిన జనగణన కార్యక్రమం మరో కీలక దశకు చేరుకుంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలతో పాటు లడఖ్లో సెప్టెంబర్ 1 నుంచి జనాభా లెక్కింపు రెండో దశ ప్రారంభమవుతుంది. ఈ జనగణనలో తొలిసారిగా కులాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఇది 1931 తర్వాత జరుగుతున్న మొట్టమొదటి పూర్తిస్థాయి కులగణన కావడం విశేషం. ఇందులోని పౌరసత్వ కోణాలు, ఈ గణన ద్వారా ప్రయోజనాలపై పూర్తి వివరాల్ని ఒకసారి చూద్దాం. దేశం ఒక సంధి కాలంలో అడుగు పెడుతున్న దశలో అత్యంత కీలకమైన జనగణన కార్యక్రమం ఓ ముఖ్యమైన దశకు చేరుకుంది. ఈ గణన ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. నిజానికి 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్-19 కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత కుల గణనపై డిమాండ్లు, ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అనుసంధానంపై వివాదాలు కూడా జాప్యానికి కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. చివరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025 ఏప్రిల్ 30న జనగణనలో కుల వివరాలు సేకరణకు ఆమోదం తెలిపింది. ఈ మొత్తం ప్రక్రియకు కేంద్ర కేబినెట్ 11,718 కోట్లు మంజూరు చేసింది. ఈ జనగణన మొత్తం 2 దశల్లో జరుగుతుండడం గమనించాలి. జనగణన తొలి దశలో గృహ జాబితాను ప్రిపేర్ చేయడం, గృహాలను లెక్కించడం ఉంటుంది. ఇది ఏప్రిల్ 16న ప్రారంభమైంది. సెప్టెంబర్ 30 వరకు కొనసాగుతుంది. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటిని ప్రత్యక్షంగా సందర్శించి ఇంటి యజమాని పేరు, లింగం, యాజమాన్య హక్కులు, ప్రాథమిక సౌకర్యాల వంటి 33 ప్రశ్నలు అడుగుతారు. ఆ తర్వాత రెండో దశ జనాభా గణన. ఇది కూడా దశల వారీగానే జరుగుతుంది. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని మంచు ప్రాంతాలు, లడఖ్లో సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు ఈ గణన జరుగుతుంది. ఇక రివిజనల్ రౌండ్ అక్టోబర్ 1 నుంచి 5 వరకు ఉంటుంది. ఈ ప్రక్రియకు ముందు ఆగస్టు 17 నుంచి 31 వరకు స్వీయ గణన అంటే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటుంది. ఆయా ప్రాంతాలకు రిఫరెన్స్ తేదీ అక్టోబర్ 1 అర్ధరాత్రి 12 గంటలుగా నిర్ణయించారు. దేశంలో మిగతా ప్రాంతాలకు జనాభా గణన దశ 2027లో జరుగుతుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 2027 మార్చి నెలలో మిగతా రాష్ట్రాలకు రెండో దశ జనాభా గణన జరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ దశల వారి విధానం ఎందుకంటే మంచు కురిసే ప్రాంతాల్లో శీతాకాలం రాకముందే గణన పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ప్రాంతాలకు ప్రత్యేకంగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ గణనలో అతిపెద్ద రాజకీయ చర్చ పౌరసత్వ కోణం కావడం విశేషం. జాతీయ జనాభా రిజిస్టర్ ఎన్పీఆర్ని జనగణనతో ముడిపెట్టడం, అది జాతీయ పౌరుల రిజిస్టర్ ఎన్ఆర్సీ దిశగా తొలి అడుగు అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నిజానికి ఎన్ఆర్సీ భావన 1955 పౌరసత్వం చట్టం నుంచి వచ్చింది. కార్గిల్ యుద్ధం అనంతరం సుబ్రహ్మణ్యం కమిటీ సిఫార్సుల మేరకు దీనికి ప్రాధాన్యం పెరిగింది. పౌరులు కాని వారిని వేరు చేసేందుకు, గుర్తింపు మోసాలను తగ్గించేందుకు, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూసేందుకే ఇది ఉపయోగపడుతుందని కేంద్రం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎన్ఆర్సీ అస్సాంలో మాత్రమే అమలయ్యింది. 2019లో విడుదల చేసిన తుది జాబితాలో సుమారు 19 లక్షల మంది పౌరసత్వ జాబితా నుంచి నిష్క్రమించారు. పౌరసత్వం కోల్పోయిన వారిలో హిందువులు, ముస్లింలు కూడా ఉన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని బీజేపీ గతంలో ప్రకటించింది. దీనిపైనే సీఏఏ, ఎన్ఆర్సీ నిరసనలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత జనగణన డేటా భవిష్యత్తులో ఎన్ఆర్సీ కోసం వాడుతారేమోనన్న ఆందోళన దేశంలో కొన్ని వర్గాల్లో ఉంది. మరో ముఖ్యాంశం ఏంటంటే ఈ గణనలో కులాల వివరాలు కూడా ఉంటాయంటున్నారు. 1951 తర్వాత జనగణనలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వివరాలు మాత్రమే సేకరిస్తూ వచ్చారు. ఇతర వెనుకబడిన తరగతుల జాతీయ డేటా ఎప్పుడూ నమోదు చేయలేదు. 2011లో సామాజిక ఆర్థిక కుల గణన జరిగినా పూర్తి ఫలితాలు బహిర్గతం కాలేదు. ఇప్పుడు జరుగుతున్న గణనలో ప్రతి వ్యక్తిని వారి జాతి గురించి నేరుగా అడుగుతారు. 1931 తర్వాత ఈ పద్ధతిలో జరుగుతున్న తొలి జనగణన ఇదే కావడం గమనించాల్సిన అంశం. మరోవైపు ఈ పద్ధతిలో సేకరణపై 2 వాదనలున్నాయి. వెనుకబడిన వర్గాలకు వనరులు, అవకాశాలు ఎంత మేరకు అందుతున్నాయో ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఈ డేటా అవసరమని మద్దతుదారులు వాదిస్తున్నారు. ఇక కుల గుర్తింపు అనేది అధికారికంగా శాశ్వతమవుతుందని, ఇది సామాజిక విభజనలను మరింత బలపరుస్తుందని వ్యతిరేకించేవారు వాదిస్తున్నారు.
మరి ఈ డేటాతో ఏం సాధించవచ్చు అనేది అసలైన కోణం. ప్రభుత్వ వర్గాల ప్రకారం ఈ డేటా వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. జనాభా పంపిణీ, ప్రజల వలసలు, కుటుంబాల గృహ పరిస్థితుల ఆధారంగా ఖచ్చితమైన సంక్షేమ పథకాల ప్రణాళికలు సులువవుతాయి. అంతే, ప్రభుత్వాలు తమ విధానాల రూపకల్పనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న మాట. అలాగే కులాల డేటా ఆధారంగా రిజర్వేషన్ల శాతాన్ని శాస్త్రీయంగా పునఃసమీక్షించే అవకాశం ప్రభుత్వానికి చిక్కుతుంది. అంటే రిజర్వేషన్లు కొనసాగించాలా, కొనసాగిస్తే ఏ పద్ధతిలో కొనసాగించాలి, లేదా రిజర్వేషన్లకు ఫుల్ స్టాప్ పెట్టడమా అనే కోణాల్లో ప్రభుత్వాలు చర్చించడానికి సరైన ప్రాతిపదికలు ఏర్పాటు చేసుకోవడానికి ఆధారాలు సమకూరుతాయి. ఈ అంశం భవిష్యత్తులో రాజకీయ చర్చకు దారితీసే అవకాశం ఉందంటున్నారు సామాజిక నిపుణులు. మరోవైపు తాజాగా వచ్చే జనాభా గణాంకాల ఆధారంగా పార్లమెంట్ స్థానాలు పునర్విభజనకు సరైన గీటురాయి ఏర్పడుతుంది. ఇక సంక్షేమ పథకాలు సరైన వారికి చెందుతున్నాయా లేదా పక్కదారి పడుతున్నాయా అనేది మరో కోణం. ఎన్పీఆర్ విభాగం ద్వారా నకిలీ పౌరులను గుర్తించి సంక్షేమ లబ్ధి సరైన లబ్ధిదారులకే చేరేలా చూసే అవకాశం అన్నమాట. దేశంలో దాదాపు 1.4 బిలియన్ల జనాభా లెక్కించే ఈ మహాయజ్ఞం కేవలం సంఖ్యల సేకరణ మాత్రమే కాదని గమనించాలి. భారత పౌర సమాజాన్ని రాబోయే కాలంలో ఎలా నిర్వచించాలో నిర్ణయించే రాజకీయ, సామాజిక అధికారపత్రంగా అర్థం చేసుకోవాలి. మరి భారీ సాహస ప్రక్రియ ద్వారా సాధికారత దిశగా అడుగు పడుతుందా, లేక సామాజిక విభజనలను శాశ్వతం చేస్తుందా అనే ప్రశ్నలకు జవాబు రానున్న సంవత్సరాల్లో తేలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ఎన్పీఆర్, ఎన్ఆర్సీ అనుసంధానంపై ఉన్న ఆందోళనని కేంద్రం ఎంత మేరకు నివృత్తి చేయగలదనేది కూడా ఈ గణన విశ్వసనీయత నిర్ణయిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.